సో మరో టాపిక్ మేడం. సో ఆఫ్టర్ సేల్, బిఫోర్ సేల్ అసలు ఏజెంట్ పాత్ర ఏంటి? ఈ మధ్యకాలంలో ఏజెంట్లు కూడా కాదని చెప్పి డైరెక్ట్ బిల్డర్స్నే కలిసి చాలా మంది అపార్ట్మెంట్ లేకుంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటున్నారు. సో ఎంతవరకు ఇది కరెక్ట్? అసలు ఏజెంట్కి బాధ్యత ఉన్నదా? ఒకసారి మనం ఒక ప్లాట్ అమ్మిన తర్వాత ఏజెంట్లు ఏంటంటే ఈరోజు ఈ కంపెనీలో ఉంటారు, మళ్ళీ ఒక 2 years తర్వాత 1 year తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరి దగ్గర అయితే ఏజెంట్ గారు మనం కొనుక్కున్నామో వాళ్ళకి అసలు బాధ్యత లేకుండా ఈ మధ్యకాలంలో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి కూడా చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నాయి. కస్టమర్కి ఉండే లీగల్ గా ఏజెంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు బేసిక్? బేసిక్లీ ఏజెంట్ బిజినెస్ అనేది ఇట్స్ ఎ వెరీ డామినెంట్ బిజినెస్ అండి రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే ఒక ఏజెంట్ ప్రొఫైల్, ఒక ఏజెంట్ పోర్ట్ఫోలియో డిక్లైర్స్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ హీ సెల్లింగ్ అనేది. చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు. యూ కెన్ కాల్ దెమ్ ఏజెంట్స్, యూ కెన్ కాల్ దెమ్ కన్సల్టెంట్స్. ఇప్పుడు కార్పొరేట్స్ కూడా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీకి చాలా వచ్చేసాయి. లైక్ యూ హ్యావ్ గాట్ మ్యాజిక్ బ్రిక్స్ లాంటి కంపెనీస్, ఎనరాక్ లాంటి కంపెనీస్, జేఎల్ఎల్ గ్రూప్, ఇలాంటివి పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా దే ఆర్ కమింగ్ టు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ. అంటే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని మనకి అమ్ముతున్నారు, ఓకే, వాళ్ళు ఎంతవరకు ఓనర్షిప్ తీసుకుంటారు ప్రోడక్ట్ గురించి, అది మ్యాటర్స్ ఎలాట్. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది ఏజెంట్స్ ఇప్పుడు మనకి ప్రోడక్ట్ అమ్ముతారు, తర్వాత నెక్స్ట్ 2 monthsలో దీస్ ఏజెంట్స్ విల్ బీ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్. సో తన పోర్ట్ఫోలియో తను అమ్మిన ఈ కంపెనీ తర్వాత ఆఫ్టర్ 2 months ఉంటుందో లేదో తెలియదు. బట్ బేసిక్లీ వెన్ యూ సెలెక్ట్ అన్ ఏజెంట్, దిస్ ఈస్ ఫర్ ద బయర్స్. వెన్ యూ సెలెక్ట్ అన్ ఏజెంట్, ఆ ఏజెంట్ పోర్ట్ఫోలియో ఏంటి, ఆ ఏజెంట్కి ఉన్న ఎథిక్ వాల్యూస్ ఏంటి అనేది 100% మీరు దాని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని దెన్ యూ బై ద ప్రోడక్ట్ త్రూ ది ఏజెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, వెన్ ఐమ్ బయింగ్ అన్ ఓపెన్ ప్లాట్ ఏమవుతుందంటే ఓపెన్ ప్లాట్స్లో మ్యాక్సిమం మనకి ఏజెంట్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక 25% పెట్టుకొని ఒక అగ్రిమెంట్ చేస్తాను, ఐఎమ్ బయింగ్ ప్లాట్ నెంబర్ XYZ. ఇక్కడ ఏమవుతుంది అంటే 2 months 3 months బిల్డర్ విల్ బీ ప్రామిసింగ్ యూ దట్ 2 monthsలో నేను మీకు ఇది డ్రైనేజ్ సిస్టమ్ ప్రామిస్ చేస్తున్నాను, ఇంకోటి నెక్స్ట్ 2 monthsలో ఎలక్ట్రిసిటీ ప్రామిస్ చేస్తున్నాను, 5th monthలో నేను మీకు రోడ్ లే చేసిస్తాను అని. కానీ మీరు అక్కడ 5 months తర్వాత వెళ్ళి చూస్తే కూడా అక్కడ ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్గా ఆ ఆఫీస్కి వెళ్తే డెఫినెట్లీ యూ కెనాట్ మీట్ ద ఎండి కానీ ఎవరిని మీరు కలవలేరు. అక్కడ మీకు హెల్ప్ డెస్క్ ఉంటుంది, లేదంటే సేల్స్ టీమ్ ఉంటుంది, లేదంటే యూ విల్ హ్యావ్ బ్యాక్ ఎండ్ ఆఫీసర్స్ ఉంటారు, మీరు వాళ్ళనే కలవాలి. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ మీ ఇష్యూని మీరు ఎక్కడ ఎస్కలేట్ చేశారో అక్కడే ఆగిపోతుంది. అదే మీరు ఒక ఏజెంట్ త్రూ మీరు వెళ్ళారనుకోండి, ప్రాస్పెక్టివ్ ఏజెంట్, అదేమవుతుందంటే హీ విల్ ఎస్కలేట్ ద ఇష్యూ డైరెక్ట్లీ టు ద ఎండి, కీపింగ్ ఆల్ దీస్ ఇంటాక్ట్. ఈ కార్పొరేట్ సేల్స్ టీము, ఈ బ్యాక్ ఎండ్ టీము, ఇవన్నీ అక్కడే ఉంటుంది. కానీ మీ ఇష్యూ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎండి వరకు ఎస్కలేట్ చేసే కెపాసిటీ అండ్ ఏజెంట్ హ్యాస్. దానికి రీజన్ కూడా నేను చెప్పగలుగుతాను. అదేంటంటే ఏజెంట్స్ కాంట్రిబ్యూట్ 50 to 60% ఆఫ్ సేల్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈవెన్ టుడే ఇన్ హైదరాబాద్ మార్కెట్ ఏజెంట్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువనే ఉంది. సో ఏజెంట్స్ని వాళ్ళు కాదనలేరు, విచ్ మీన్స్ దట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ బీన్ ఎస్కలేటెడ్ టు ద ఎండి లెవెల్ CEO వరకు మీ ప్రాబ్లమ్స్ విల్ బీ ఇండివిజువల్లీ ఎస్కలేటెడ్. సో దిస్ ఈస్ వన్ రీజన్ వై యూ షుడ్ బై త్రూ ఏజెంట్స్. ఇంకొకటి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏజెంట్ ఒకవేళ ఒక కరెక్ట్ పర్సన్ కాదు అంటే తర్వాత మీరు ఒక 2 months తర్వాత మీరు వెన్ యూర్ ట్రయింగ్ టు రీచ్ హిమ్ దిస్ నంబర్ విల్ నాట్ బి అవైలబుల్. సో ఇక్కడ కూడా మీకేంటి అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ పర్సన్ బేస్డ్ ఆన్ హిస్ ప్రయర్ ఎక్స్పీరియన్స్. ఆ పర్సన్కి మార్కెట్లో ఎంత ఎథిక్ వాల్యూస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఏజెంట్. లేకపోతే ఒక కార్పొరేట్లో వెళ్ళి డైరెక్ట్ సేల్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్ కొనటము, ఒక నార్మల్ ఏజెంట్ దగ్గర కొనటంలో పెద్ద తేడా ఉండదు. సో ఏజెంట్ హ్యాస్ గాట్ ఎ మేజర్ రోల్ ఇన్ సెల్లింగ్ ప్రోడక్ట్. ఆ ఏజెంట్ మీకు ఎలాగైతే కన్విన్స్ చేశారో మీ ప్రోడక్ట్ అతను మీకు అలాగనే డెలివర్ కూడా చేయగలుగుతారు. కానీ యాజ్ ఐ టోల్డ్ యూ ద ఏజెంట్ షుడ్ బి ఎథికల్గా కరెక్ట్ పర్సన్ ఉండాలి. సో రైట్, చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తున్నారు. బేసిక్ ఏంటంటే బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఇదే కస్టమర్ చెప్తారు, కానీ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. నేను బిల్డర్ ఏం చెప్పానో మీకు అదే చెప్తున్నాను అన్నాను. కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏజెంట్ని అడగలేకపోతున్నాడు, బిల్డర్ని అడగలేకపోతున్నాడు. ఇక్కడ ఎవరిది అసలు రెస్పాన్సిబిలిటీ? బేసిక్లీ ఒక ఏజెంట్ ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాడు అంటే బిల్డర్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈజ్ ది ఏజెంట్స్. అందుకే మేము అనేది వీ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఫర్ అన్ ఏజెంట్ హూ ఈస్ హ్యావింగ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ ద మార్కెట్. ఉన్నారండి, ఎందుకంటే ఇంకా
ఇంకా ఎథికల్గా చేసే వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఈ దేంట్లో అయినా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. కొంతమంది ఉట్టి డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం రియల్ ఎస్టేట్లో వస్తారు, కొంతమంది అవుట్ ఆఫ్ ప్యాషన్ కూడా వస్తారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వస్తారు, ఊర్లలో నుంచి వస్తారు, హైదరాబాద్లో వర్క్ చేస్తారు. ఒక 6 months to 1 year 2 years ఉండేసి వాళ్ళకి అవసరం ఉన్న కాడికి మూట కట్టుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ స్టోరీ ఎండ్స్ దేర్. బట్ అగైన్ దేర్ ఆర్ అదర్ పీపుల్ ఇన్ ద మార్కెట్ హూ ఈజ్ ఇన్ ద మార్కెట్ కంటిన్యూస్లీ ఫర్ 14, 15, 20 years, 25 years నుంచి కూడా మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. విచ్ మీన్స్ దట్ వాళ్ళు ఎథికల్గా వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక కన్సల్టెంట్ దగ్గర వెళ్ళడానికి 1000, 2000, 3000కి చాలా కకృతి పడతారండి. దట్ ఈస్ వేర్ దే లూజ్ దేర్ ఆపర్చునిటీస్. ఎందుకు అంటే ఏదో ఏజెంట్ వస్తారు, అరే ఇతను మా ఊరు అతను, ఆ బిల్డర్ తనకు తెలిసిన అతను అని చెప్పేసి వెళ్తారు. కానీ దే ఫర్గెట్ దాట్ మీరు ఇన్వెస్ట్ చేసేది ఈజ్ యువర్ లైఫ్ టైమ్ సేవింగ్స్. ఆ లైఫ్ టైమ్ సేవింగ్స్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు నాకు తెలిసిన వాళ్ళు, మా అన్న, మా తమ్ముడు అని కాకుండా ఒక కరెక్ట్ పోర్ట్ఫోలియో, ఒక కరెక్ట్ ఎథికల్గా ఒక ఎవరైతే ఏజెంట్ ఉంటారో యూ కెన్ కాల్ దెమ్ ద కన్సల్టెంట్స్, ఏజెంట్స్. కంపెనీస్ ఉన్నాయి, యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ గాట్ మెనీ కంపెనీస్ లైక్ JLL, Anarock, చాలా కంపెనీస్ ఉన్నాయండి. యూ కన్సల్ట్ సంబడి. లేకపోతే ఇండివిజువల్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ త్రూ మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ కొంటారో మీ ప్రోడక్ట్ విల్ బీ 100% జెన్యున్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.